దారుణం జరిగింది. నానమ్మ నమ్మక ద్రోహం బయటపడడంతో కన్న తల్లి తల్లడిల్లిపోయింది. కోడల దగ్గర నుంచి మనవడిని తీసుకుని వేరే వాళ్లకు దత్తత పేరుతో 5 లక్షలకు విక్రయించింది నానమ్మ. ఖమ్మంలోని 42వ డివిజన్ కార్పొరేటర్ తన భర్తతో కలిసి పిల్లాడిని హైదరాబాద్ వాసుకు అమ్మేసింది. తన బాబును తనకివ్వాలని కార్పొరేటర్ అత్తమామల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మనవడిని అమ్మేశామని చెప్పడంతో కన్నతల్లి తట్టుకోలేకపోయింది. తన కొడుకును తనకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించింది స్వప్న. కొద్దిసేపట్లోనే మాత్రం ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత విచారణ చేసి బాగా మాట ఇస్తాం.